రైట్ వర్మ గారు. సో ఇప్పుడు వైసీపీ నాయకులు చేసిన అనేక ఆరోపణలకి టీడీపీ నుంచి మీరు కొన్ని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. 2019లో తెర వెనక తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేశాయా? అంటే తెర ముందేమో అభ్యర్థుల్ని ప్రకటించుకొని తెర వెనక లోపాయక ఆరోపణ జరిగింది సార్. అది ఏంటంటే ఓరలేక మాట్లాడడం తప్పితే అటువంటి ఒప్పందం అక్కడ రాజకీయాల్లో సక్సెస్ అవ్వదు, అటువంటిది జరగలేదు. ఏదైనా ఉంటే ఓపెన్గా ఈ ట్రిప్ ఎలా ఉందో ఆ ట్రిప్ ఇప్పుడు చేశాం కదా, ఓపెన్గా చేసాం. ఆయన రాష్ట్ర ప్రయోజనాల గురించి కొన్ని ఆయన తగ్గించుకున్నారు. ఆయనకి గౌరవప్రదం అంటే గౌరవంగానే అయింది, కానీ కొన్ని తగ్గించుకున్నారు. అలయన్స్లో వచ్చేసరికి పట్టు విడిపు ఉంటేనే అలయన్స్ ముందుకెళ్తుంది. అలయన్స్ అందరూ కలిసిపోయిన గోలాడ్డం ఎందుకు? ఇప్పుడు ఒక దుర్మార్గమైన పరిపాలన ఉన్నప్పుడు, ఒక రాక్షసుడిని చంపడానికి పూర్వం ఎలా ఉండేది? దేవతలందరూ ఏకమయ్యేవారు. అదేవిధంగా ఆ పరిపాలన పోవడం గురించి నలుగురు కలిశారు. దాని గురించి బాధపడవలసిన పనేమీ లేదు. వాళ్ళు కలిశారు, నాకు గెలిచేస్తారని ఒక భయంతో మాట్లాడే విధానం. అదేవిధంగా కేసులు, పిన్నెల గారి వీడియో ఉంది కాబట్టి పెట్టారు. ఎవడ పెట్టినా తప్పే కదా. ఆ 7 ఏట్లని కూడా ఎవడో దాయమని చెప్పలేదు కదా. పోలీసు ఈ రోజు కూడా మీ కంట్రోల్లో ఉంది పోలీస్ వ్యవస్థ అంతా. సిఎస్ గారి కంట్రోలు. సిఎస్ గారు ఉన్నారంటే ఆయన ఒక వర్గానికే, స్టేట్కి చీఫ్ సెక్రటరీ ఒక వర్గానికి ఆయన అంటకట్టకూడదు అని అంటా ఉన్నారు. ఆయన అంటగట్టకూడదంటే కళ్ళెదుటి కనపడతా ఉంది కదా. అంటగట్టకూడదంటే కళ్ళెదుటి అన్నీ కనపడతా ఉన్నాయి. లేకపోతే చర్యలు ఇంది తీసుకోవట్లేదు ఎక్కడికక్కడ. పోలీస్ వాళ్ళ కంట్రోల్లో ఉంది, సిఎస్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితిలో ఉండరు. ఇవాళ ఓడిపోవడానికి కూడా ముఖ్య కారణం నేను ఒకటి చెప్తాను. అమ్మ ఒడి. మనం కూడా, మీరు అన్నదమ్ములు ఎంతమంది ఎమ్మెల్యేరు? మీరు ఇద్దరా? ఒకరా? పోనీ ఇద్దరు అనుకుందాం కదా. చెప్పు, అమ్మ వాళ్ళు ఇద్దరు ఆడుకుంటారు కదా చిన్నప్పుడు. అమ్మఒడి అందరికీ సమానం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి వచ్చారు? అమ్మఒడి అన్నది ఒక్క పిల్లవాడికే. అంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి ఒకరికే, ఒక్కవాడే ఆడుకోవాలి అమ్మఒడిలో, వాడే చదువుకోవాలి. రెండోవాడు ఇంట్లో పని చేయాలి, పొలంలో పని చేయాలి. అలా కాదు చెప్తాను, నేను చెప్పానండి సార్. పొలంలో పనిచేయాలి. ఈవేళ ఆ రెండో పిల్లవాడు ఏం చేస్తున్నాడు? అమ్మని తండ్రిని టార్గెట్ పెడుతున్నాడు కడుపులో. నాన్న ఏం చదివించున్నాడు, నన్ను చదివించట్లేదని. అందుకే ఈవేళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ఏం చేసింది? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదివిస్తూ ఉన్నారు. ఇవాళ గ్యాస్ సిలిండర్లు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాయి. అంటే టెక్నికల్గా చెప్తున్నా, ఎందుకు ఓడిపోతుందో కూడా చెప్తున్నాను నేను. సూపర్ 6 100% ఓడిపోతుంది, అందులో డౌట్ లేదు. అలాగే గ్యాస్ సిలిండర్స్, ఇలాగే ఆర్థికంగా మహిళ ఎదగడానికి కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు. చేయూత ఉంది. చేయూత 45 సంవత్సరాల తర్వాత ఇస్తున్నారు. 45 నుంచి 60 సంవత్సరాలు. అంటే ఈ 45 ఏళ్ళు ఆవిడ కోటీశ్వరాల. ఈ 45 ఏళ్ళు కూడా పేదరికంలో నరకం అనిపించిన ఆవిడే కదా. ఇప్పుడు కూటమి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే కూటమి వస్తే ఏం చేస్తున్నారు? 18 ఏళ్ళ నుంచి సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. 100% జరుగుతాయి. ఇప్పుడు కష్టపడి కొడుకుంటే 100 ఎకరాలు ఉన్న రైతు పిల్లలు పెళ్లి చేయలేదు, పిల్లల్ని చదివించలేడు. కౌలికి కష్టపడి కొడుకుంటే ఒక రైతు ఉంటే వాడి పిల్లల్ని చదివించాడు. నా దగ్గర చేబ్రోల్లో ఉన్నారు కాపు కమ్యూనిటీ. అతనికి 2 ఎకరాల పొలం చేస్తాడు. 2 పిల్లలు ఎంబీబీఎస్ చదువుతున్నారు, ఆడపిల్లలు 2 ఉన్నాయి. అది ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కష్టపడే నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అవునండి, పవన్ కళ్యాణ్ గారు అవునండి. దాంతో సంపాదన వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, తేగల సత్తా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పారిపోతున్నారు. ఎక్కడుందో ఒక ఇండస్ట్రీ ఉంది ఎక్కడన్నా? ఎందుకు పారిపోతున్నారు? ఎందుకంటే రకరకాల కమిట్మెంట్లు. ఒకటి కాదు కదా, అసలు కట్టిన ఇండస్ట్రీలనే బెదిరించేస్తున్నారు. వీళ్ళకి ఇవ్వాలి వీటిని. ఒక భయం వచ్చింది, ఒక భద్రత లేదు. అక్కడికి వెళ్తే మళ్ళీ అరాచకం ఉంది. అక్కడ ఒక క్యాపిటల్ లేదు, ఇంకోటి లేదు. 3 రాజధానులు అన్నా ఎక్కడ రాజధాని ఉంది? ఎక్కడ లేదు. ఇవన్నీ ప్రతిపక్షాలు కట్టనేయకుండా మొదటి నుంచి కూడా బురద జల్లుతా విషయం చెబుతా జగన్మోహన్ రెడ్డి గారిని రాజధాని కట్టనేయకుండా చేశారు కదా. బీజేపీతో అలయన్స్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎందుకున్నారు కలిసి? బీజేపీతో అలయన్స్ ఎందుకు వెళ్ళారంటే రేపు రాష్ట్ర ప్రయోజనాలకు కానీ, రాష్ట్ర అభివృద్ధికి కానీ, రేపు పోలవరం కానీ, క్యాపిటల్ కానీ, రేపు ఇండస్ట్రీస్ కానీ అన్ని రకాలుగా సపోర్ట్ రావాలనే ఉద్దేశంతో బీజేపీతో పబ్లిక్గా పెట్టుకున్నారు. మీరేమో ముందు బీజేపీని తిట్టి ముస్లిం ఓట్లు ఎక్కడ పోతాయని చెప్పి మళ్ళీ తర్వాత వెళ్ళి వాళ్ళ సంకెక్కారు మీ కేసుల గురించి. అంచేత మీది తప్ప మాది తప్ప, పబ్లిక్కి ఓటు అడిగే ముందు పిలుపు తప్ప, మేము ఇలాగా అలయన్స్లో ఉన్నాం, ఎలా వెళ్తున్నాం, ప్రజలు ఆశీర్వదించడం అన్నది కరెక్టా? లేదు మేము ముందు ఒక తప్పు మాట్లాడి తర్వాత వెళ్ళి బీజేపీ దగ్గర కూర్చోవడం కరెక్టా? అంటే ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
తర్వాత ఇప్పుడు కొన్ని కేసులు ఇట్ల గురించి 8 చాట్ల ఈవీఎంలు పగిలితే ఒక్క దగ్గరే వీడియో ఎందుకు బయటకు వచ్చింది? 7 చోట్ల కంప్లైంట్ ఇవ్వండి, కమిషనర్కి ఎందుకు యాక్షన్ తీసుకో? లోకేష్ గారి దగ్గరికి ఎందుకు వచ్చింది వీడియో అంటున్నారు? కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే మీ సిఎస్ గారికి ఇవ్వండి, అక్కడ లోకల్ పోలీసు కూడా ఎంక్వైరీ చేస్తారు. మీరు ఏది ఇవ్వకుండా అది రాలేదు, అక్కడ ఏమీ లేదు కాబట్టి రాలేదు. అలాగే ఇప్పుడు చోట్ల ఈవీఎంలు పగిలే అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఈడీ అటాచ్మెంట్లు ఏమీ లేవు కదా, మరి ఈడీ అటాచ్మెంట్ల గురించే కదా మీరు నరేంద్ర మోడీ కూడా ఉన్నారు, బీజేపీ కూడాను. ఈ రోజు కూడా బీజేపీని విమర్శించట్లేదు కదా మీరు. ఇంకోటి అన్నారు, జగన్మోహన్ దాడులు తెలుగు ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం, ఒక పార్టీలో ఒక సామాజిక వర్గమే రాష్ట్రంలో అనేక చోట్ల దాడులు చేసింది, ఓడిపోతామని భయంతో దాడులు చేసింది. ఏమండి, అన్ని కులాలు కలిపితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అండి, కూటమండి. మాకు క్యాస్ట్ లేదు, అన్ని కులాలు కలిపితే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. మీరు ఒక వర్గానికే పనిచేస్తారు. తీసుకోండి, చీఫ్ సెక్రటరీ కాడి నుంచి, డీజీ కాడి నుంచి, ఎస్పీలు కాడి నుంచి తీసుకోండి. రెడ్లు ఎంతమంది ఉన్నారు? అందరూ రెడ్లే. మేమందరం అల్లిపోతున్నాం ఎలక్షన్లకి, అందరూ రెడ్లే. ఒకసారి లిస్ట్ వేసుకోండి. ఇదివరకు ఏమీ లేనిది మీరు మీ సాక్షితో చూపించారు. చౌదరిని వేస్తాడు చంద్రబాబు, చౌదరిని వేస్తాడు, పెద్ద ప్రాపగండ చేశారు. ఈవేళ ఎంతమంది ఉన్నారు లిస్టు చెప్పమనండి, పైనుంచి కింద వరకు. మీకు అలాగ ఆ విధమైన విధానం ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి చీఫ్ సెక్రటరీని ఇంకో వర్గాన్ని, బీసీ వర్గాలను, మైనార్టీ వర్గాలను పెట్టుకోవచ్చు కదా. ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు. ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ కోర్టులో డైరెక్షన్ ఇచ్చిన ఏబి వెంకటేశ్వరరావు రిటైర్ అయిపోతున్నట్టున్నారు రేపు 2-3 రోజులు, ఈ మంత్ ఎండింగ్లో. ఇప్పుడు వరకు మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వలేదు, మీరు దీన్ని తీసుకోలేదు. దీన్ని బట్టి ఎటువంటి పద్ధతిలో సిఎస్ గారు నడుస్తున్నారు అర్థమవుతుంది, పక్షపాత ధోరణి. ఇవన్నీ అన్నారు వర్మ గారు. 3 పార్టీలకి ఇండివిజువల్ గా పోటీ చేసే సత్తా లేకనే భయంతో, వైసీపీని చూసి భయంతో ముగ్గురు కలిసి పోటీ చేశారని. సత్తా లేకపోవడం కాదండి, ఇదివరకే మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా కమ్యూనిస్టులను అన్ని పెట్టుకోలేదు. కానీ ఎవరైనా ఒక దుర్మార్గుడిని పంపాలన్నప్పుడు, ఇంకా నా లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఊళ్ళో ఓ పిచ్చి కుక్క వస్తుందండి. ఊళ్ళో నేను వాళ్ళని అనట్లే, దాన్ని ఏం చేస్తాం గ్రామస్తులు అందరం, ఒకడు కాదు కదా, అందరూ వెళ్తారు. అలాగే ఇక్కడ ఏమైందంటే, ఒక దుర్మార్గ పరిపాలన ఉంది కాబట్టి అన్ని పార్టీలు మంచి గురించి అందరూ పోగవుతారు, చెడు చేసే వాళ్ళు అందరూ చెడు దగ్గర పోగవుతారు. ఈరోజు ఒక ప్రజలకు మంచి పరిపాలన కావాలి కాబట్టి అన్ని పార్టీలు, అన్ని కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు. తప్పే ఉంది ఇందులో? చట్టం ఉంది కదా, ఎన్ని పార్టీలైనా కలుపుకోవచ్చు, చట్టం లేదా? అవును, కలవకూడదని ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, లాస్ట్గా చివరిగా ఒకటి అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని. తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు. ఆ షర్మిల గారు ఎంత కష్టపడి నడిచింది, ఏమైనా చేయగలిగారా? ఆవిడ మీద ఒక తోబొట్టు ఆడబొడుచు మీద రకరకాల ట్రోలింగ్లు, రకరకాల మాటలు, ఇవన్నీ మీ పార్టీ చేస్తుంది. ఆ సంస్కృతి మా పార్టీలో లేదు.